అప్పటికిప్పుడు చాలా చేంజ్ వచ్చింది. కొంచెం ఆ గుడులు గానీ, కొంచెం డెవలప్మెంట్ ఆఫ్ సిటీ గానీ చాలా డెవలప్మెంట్ వచ్చింది. మన హైదరాబాద్కి వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. 12 years అవుతుంది. శివుంది పూజ చేశారు, చాలా బాగా చేశారు. ఎగ్జాక్ట్ November 27th అనుకుంటా, నాకు గుర్తుంది. చాలా బాగా చేశారు. తర్వాత తెలుగులో మాట్లాడారు. మాకు ఆయన చూస్తే కొందరు ఇప్పుడు బిజీ షెడ్యూల్ లో చాలా మందిని తల్లులే మర్చిపోతున్నారు. ఆయన చూస్తే మాకు అనిపిస్తుంది ఒక లీడర్ ఇలా ఉండాలి. అమ్మకు కూడా, అమ్మని ప్రేమించిన వాడు మన దేశాన్ని ప్రేమిస్తాడు అని అనిపించింది నాకు. ఆయన ఇంకోసారి రావాలి, ఆయన బతుకున్న రోజులు ఆయన ఇంకా మంచి మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను. కానీ కొందరు ఎవరైతే నేను ఇది ఒక్కటి ఏమనుకుంటున్నాను అంటే, చాలా మంది బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళు రోడ్ల పైన ఉంటారు. వాళ్ళకి ఏమైనా ప్రతి ఒక్క ఊరికి ఒక చిన్న, అది ఒక పెద్ద పనేం కాదని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి ఎన్నో కోట్ల బడ్జెట్ ఉంటది. అది ఒక చిన్న బడ్జెట్, ఒక్క ఓషన్ లో ఒక 1 డ్రాప్ లాంటిది అనమాట. వాళ్ళకి ఎంతో మంది ఎవరు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కనీసం ఎవరు జెన్యున్ గా ఉన్నారో కనీసం వాళ్ళకి టైంకి కొంచెం ఫుడ్ అందడం, ఒక చిన్న హట్ లాంటిది, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది ప్రతి ఒక్క పెద్ద, అన్ని ఊర్లో కాకపోయినా ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ కదా హైదరాబాద్, అలాంటి పెద్ద పెద్ద ఊర్ల కన్నా చేస్తే రోడ్ మీద ఉండరు, కొంచెం మన దేశం కొంచెం డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా అలాంటి ఎంతో మంచి మంచి పనులు చేయాలనుకుంటున్నాను. ఆయన ఎక్కువ ఇంకా ఓల్డ్ పీపుల్ కి మంచి చేయాలని అనుకుంటున్నాను. కొంచెం పెన్షన్ పెంచడం కానీ, చేసే ప్రతి ఒక్క పని చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా మాకు యూత్ కి అందరికి నచ్చుతుంది. ఆయన వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ